ఫైనల్ బీఎస్సీ కంప్యూటర్ సైన్స్ వాళ్ళకి క్లౌడ్ కంప్యూటింగ్ పేపర్ నుంచి యూనిట్ 4 క్లౌడ్ డెవలప్మెంట్ మోడల్ అనేది ఈ క్లాస్లో చూద్దాము. క్లౌడ్ డెవలప్మెంట్ మోడల్ అంటే ఏంటంటే కనుక మనకి క్లౌడ్ డెవలప్మెంట్ మోడల్ అనేది ఏ క్లౌడ్ డెవలప్మెంట్ మోడల్ రిప్రజెంట్ ఏ స్పెసిఫిక్ టైప్ ఆఫ్ క్లౌడ్ ఎన్విరాన్మెంట్. Primarily distinguished by ownership, size and access. అంటే క్లౌడ్ ఎన్విరాన్మెంట్కి సంబంధించిన ఏవైతే అవసరమో అవన్నీ కూడా అంటే ఏంటంటే ఆ క్లౌడ్ ఓనర్షిప్ కానీ ఆ సైజ్ కానీ క్లౌడ్ అది యాక్సెస్ చేసుకునే ఆ సైజ్ కానీ లేదా అది యాక్సెస్ అవ్వడం కానీ వీటిలన్నిటిని దాని ప్రకారంగా చూసుకుంటూ కనుక ఇక్కడ మనకి క్లౌడ్ మోడల్ అనేది అంటే క్లౌడ్ డెవలప్మెంట్ మోడల్ అనేది ఆ ఎన్విరాన్మెంట్ని చూపిస్తుంది అన్నమాట. ఓకేనండి, ఇలా చూస్తే కనుక ఇక అకార్డింగ్ టు దేర్ ఆర్ 4 టైప్స్ ఆఫ్ క్లౌడ్ డెవలప్మెంట్ మోడల్స్. క్లౌడ్ డెవలప్మెంట్ మోడల్స్ చూస్తే కనుక 4 టైప్స్ అంటే క్లౌడ్ని కంప్యూట్ చేస్తున్నప్పుడు ఈ క్లౌడ్ కంప్యూటింగ్లో క్లౌడ్ డెవలప్మెంట్ మోడల్ అంటే మొత్తం ఆ క్లౌడ్ ఎన్విరాన్మెంట్ అంతా ఉంటుంది కదండి. అంటే క్లౌడ్ కంప్యూట్ చేసినప్పుడు మొత్తం క్లౌడ్ ఎన్విరాన్మెంట్ అంతా చూస్తే కనుక ఈ క్లౌడ్ డెవలప్మెంట్ మోడల్స్ని 4 టైప్స్ అని చెప్పచ్చు మొత్తం అంతా కూడా. అవి ఏంటి అంటే కనుక పబ్లిక్ క్లౌడ్, ప్రైవేట్ క్లౌడ్, హైబ్రిడ్ క్లౌడ్, కమ్యూనిటీ క్లౌడ్స్. ఈ 4 కూడా ఏంటి అంటే కనుక క్లౌడ్ డెవలప్మెంట్ మోడల్స్లోకి వస్తుంది. ఇప్పుడు ఇందులో ఉన్న ఫస్ట్దైనా పబ్లిక్ క్లౌడ్ గురించి చెప్పుకున్నాము. ఈ పబ్లిక్ ఇక్కడ క్లౌడ్ డెవలప్మెంట్ మోడల్ అంటే ఏంటంటే క్లౌడ్ కంప్యూటింగ్ చేస్తున్నప్పుడు మీకు ఆ కంప్యూటింగ్ అనేది ఎలా జరుగుతుంది, ఏ ప్రాసెస్లో జరుగుతుందో దాన్ని ఆ ప్రాసెస్ని క్లౌడ్ డెవలప్మెంట్ మోడల్ అంటారు. ఇలా ఈ క్లౌడ్ డెవలప్మెంట్ మోడల్ అనేది 4 క్లౌడ్స్లో జరుగుతుంది. కాబట్టి ఈ క్లౌడ్ డెవలప్మెంట్ మోడల్స్ 4 క్లౌడ్స్ ఉన్నాయి: పబ్లిక్, ప్రైవేట్, హైబ్రిడ్ అండ్ కమ్యూనిటీ క్లౌడ్స్. అంటే ఆ జరిగే ప్రాసెస్ని బట్టి పబ్లిక్ క్లౌడ్ అని చెప్పేసి, ప్రైవేట్ క్లౌడ్ అని చెప్పేసి, హైబ్రిడ్ అని చెప్పేసి, అదేవిధంగా కమ్యూనిటీ క్లౌడ్స్ అని చెప్పేసి 4 క్లౌడ్స్ కింద మనం క్లౌడ్ డెవలప్మెంట్ మోడల్ని చెప్పుకోవడం జరిగింది. ఇప్పుడు మనం పబ్లిక్ క్లౌడ్ గురించి చూద్దాం. ఈ 4 క్లౌడ్స్ కూడా ఇప్పుడే చూసాము. ఇందులో మనకి పబ్లిక్ క్లౌడ్ గురించి చూద్దాము. ఇది ఎస్ఐ క్వశ్చన్. మనకి ఈ యూనిట్ ప్రకారం 4 యూనిట్ నుంచి వచ్చే కంపల్సరీ క్వశ్చన్ మనకి థర్మోక్స్ ఎస్ఐ. ఈ థర్మోక్స్ ఎస్ఐ క్లౌడ్ డెవలప్మెంట్ మోడల్ గురించి రాయవచ్చు, లేదా ఏవో ఒక 2 క్లౌడ్స్ గురించి రాయమని చెప్పచ్చు. అదేవిధంగా దీని నుంచి మళ్ళీ 5 మార్క్స్ క్వశ్చన్ అనేది మళ్ళీ వస్తుంది. ఏదో క్లౌడ్ గురించి మళ్ళీ విడిగా అడుగుతాం. అంటే ఈ యూనిట్ నుంచి చూస్తే కనుక మనకి ఒక చాప్టరే క్లౌడ్ డెవలప్మెంట్ మోడల్స్ కాబట్టి ఇది చాలా ఇంపార్టెంట్. మార్క్స్ని బాగా గెయిన్ చేయడానికి ఉంటుందన్నమాట అండి. అంటే 10 మార్క్స్ వస్తాయి, 5 మార్క్స్ వస్తాయి, దీని నుంచే వస్తుంది. ఓకేనండి, ఇప్పుడు మనం పబ్లిక్ క్లౌడ్ గురించి చూద్దాం. పబ్లిక్ క్లౌడ్ అంటే ఏంటంటే క్లౌడ్ కంప్యూటింగ్ జరుగుతున్నప్పుడు దీని గురించి నా డెఫినేషన్ చూద్దాం. The cloud infrastructure is provisioned for open use by the general public. అంటే అందరికీ ఉపయోగపడే విధంగా ఏదైతే క్లౌడ్ అనేది కంప్యూట్ జరుగుతుందో దాన్ని పబ్లిక్ క్లౌడ్ అంటారు. చూస్తే కనుక ఇది ఇట్ మే బి ఓన్డ్, మేనేజ్డ్ అండ్ ఆపరేటెడ్ బై ఏ బిజినెస్ కానీ అకాడమిక్ ఆర్ గవర్నెన్స్ ఆర్గనైజేషన్ ఆర్ సమ్ కాంబినేషన్ ఆఫ్ దెమ్, 2 మాట. అంటే ఏంటంటే కనుక పబ్లిక్ క్లౌడ్ని ఒక బిజినెస్కి కానీ ఆ గవర్నమెంట్కి కానీ లేదా అకాడమిక్స్ అంటే ఏదైనా ఎడ్యుకేషనల్ సంబంధించి కానీ ఒక ఇన్స్టిట్యూట్ కానీ లేదా యూనివర్సిటీకి సంబంధించి కానీ ఏదైతే ఉన్నదో వాళ్ళు దాన్ని ఓనర్ అంటే దాన్ని మెయింటైన్ చేయడం కానీ మేనేజ్ చేయడం కానీ ఆపరేట్ చేయడం కానీ చేస్తూ ఉంటారు అన్నమాట అండి. ఓకేనండి, లేదా కాంబినేషన్ ఆఫ్ ఏదైనా ఆ 2 తీసుకుని కూడా చేయొచ్చు అన్నమాట అండి. ఏదైనా 2 కాంబినేషన్ అంటే బిజినెస్, గవర్నమెంట్ బిజినెస్, అదేవిధంగా ఏదైనా ఎడ్యుకేషనల్ ప్రకారం అకాడమిక్ ప్రకారంగానూ ఉపయోగించవచ్చు అన్నమాట. ఈ విధంగా ఉపయోగిస్తూ ఉంటే దీన్ని ఏమంటామంటే కనుక పబ్లిక్ క్లౌడ్ అంటాం. ఓకేనండి, అంటే పబ్లిక్
గవర్నమెంట్ అంటే పబ్లిక్ అంటే అందరికీ ఉపయోగపడే విధంగా ఏదైతే కంప్యూటింగ్ జరుగుతుందో దాన్ని పబ్లిక్ క్లౌడ్ అంటారు. ఇక ఫండమెంటల్ క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ ది పబ్లిక్ క్లౌడ్. దీని యొక్క ఫండమెంటల్ క్యారెక్టరిస్టిక్ ఏంటి అంటే కనుక మల్టీ టెనెన్సీ, అంటే అందరికీ ఉపయోగపడే విధంగా ఉపయోగించే ఆ క్లౌడ్ అనమాట. ఏ పబ్లిక్ క్లౌడ్ కెన్ ఆఫర్ ఎనీ కైండ్ ఆఫ్ ఏమి సర్వీసెస్ ఇస్తుంది అంటే కనుక ఎనీ కైండ్ ఆఫ్ సర్వీసెస్, ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ ప్లాట్ఫామ్ అప్లికేషన్స్ కానీ, అదే మనం చెప్పుకున్నాం కదండి, ఒక సాఫ్ట్వేర్ కానీ లేదా ప్లాట్ఫామ్కి సంబంధించిన ప్లాట్ఫామ్స్ కానీ లేదా అప్లికేషన్స్ కానీ, అప్లికేషన్ అంటే సాఫ్ట్వేర్, ప్లాట్ఫామ్ అంటే ప్లాట్ఫామ్స్, ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ ఇలా ఏదైనా సరే సర్వీసెస్ కింద పబ్లిక్ క్లౌడ్ అనేది ఇవ్వడం జరుగుతుంది అనమాట. ఇక ఎగ్జాంపుల్ ఆఫ్ పబ్లిక్ క్లౌడ్ వచ్చేది ఏంటంటే పబ్లిక్ క్లౌడ్ ఎగ్జాంపుల్ ఏంటంటే గూగుల్ అంటే గూగుల్, అమెజాన్ ఇవన్నీ పబ్లిక్ క్లౌడ్కి ఎగ్జాంపుల్స్ అండి. మైక్రోసాఫ్ట్, salesforce.com, చూసారండి. చూస్తే ఇందులో మనకి తెలిసిన గూగుల్ కానీ అమెజాన్ కానీ ఇవన్నీ బిజినెస్ ఉన్నాయి, ఆ గవర్నమెంట్కి సంబంధించిన అప్లికేషన్స్ కూడా ఇదే విధంగా మనకి పబ్లిక్ క్లౌడ్ అనేది ఉందన్నమాట అండి. ఓకేనండి. దీని యొక్క ఏంటండి దీని యొక్క ఫండమెంటల్ క్యారెక్టరిస్టిక్స్ ఏంటంటే మల్టీ టెనెన్సీ, అంటే అన్ని విధాలుగాను అది సర్వీస్ అనేది జరుగుతుందండి. ఏంటంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ ప్లాట్ఫామ్ కానీ అప్లికేషన్స్ కానీ అని చెప్తున్నారు. ఇక చూస్తే ఒక డయాగ్రామ్ తీసుకుందాం అన్న పబ్లిక్ క్లౌడ్కి సంబంధించి. పబ్లిక్ క్లౌడ్కి సంబంధించి ఏంటంటే డేటా సెంటర్స్ అనుకోండి, అదే డేటా ఈ పబ్లిక్ క్లౌడ్కి సంబంధించిన ఈ సర్వీస్ మటండి ఇదంతా కూడా. ఇక్కడ కొన్ని డేటా సెంటర్స్ వేసుకుంటున్నాను. ఈ డేటా సెంటర్స్ ఏంటంటే ఇవి ఒక పబ్లిక్ క్లౌడ్ కి సంబంధించిన కంప్యూట్ చేసే డేటా సెంటర్స్ అన్నమాట. పబ్లిక్ క్లౌడ్ కింద కంప్యూట్ చేసే డేటా సెంటర్స్ అంటే ఏదో ఆర్గనైజేషన్, ఈ ఆర్గనైజేషన్లో ఉన్న ఈ డేటా సెంటర్స్లో ఉన్న డేటా ఉంటుంది. ఆర్గనైజేషన్లో ఉన్న డేటా ఉంటుంది. ఈ డేటా అనేది మనకి పబ్లిక్ క్లౌడ్ రూపంలో అనేది వెళ్తుందంట. అదేంటి అంటే కనుక పబ్లిక్ క్లౌడ్స్ ఏంటి అంటే ఇదొక క్లౌడ్, ఇదొక క్లౌడ్. అమెజాన్ ఇదొక క్లౌడ్. ఇంకా గూగుల్, దీనికే చెప్పేస్తున్నాను, గూగుల్, మైక్రోసాఫ్ట్, salesforce.com, అమెజాన్. ఓకేనండి. ఇవన్నీ కూడా ఏంటి అంటే కనుక ఈ ఆర్గనైజేషన్కి సంబంధించిన డేటా అనేది ఈ యొక్క ఏవైతే పబ్లిక్ క్లౌడ్స్ ఉన్నాయో పబ్లిక్ క్లౌడ్స్ ద్వారా కంప్యూటర్ అంటే సర్వీస్ అనేది జరుగుతుంది అన్నమాట అండి. ఓకేనండి. ఇది పబ్లిక్ క్లౌడ్ గురించి. పబ్లిక్ క్లౌడ్ అంటే ఏంటంటే ఏదైతే కంప్యూట్ జరుగుతుందో క్లౌడ్ ద్వారా అదంతా కూడా ఏంటంటే ఎవరికైనా ఉపయోగపడే విధంగా మల్టీ టెనెన్సీ, అంటే అందరికీ ఉపయోగపడే విధంగా దాని క్యారెక్టరిస్టిక్ అనేది ఉందన్నమాట, ఉపయోగపడుతుంది. ఇక చూస్తే కనుక ఇది పబ్లిక్ క్లౌడ్కి సంబంధించిన డయాగ్రామ్. ఇప్పుడు పబ్లిక్ క్లౌడ్కి సంబంధించి అడ్వాంటేజెస్, డిసడ్వాంటేజెస్ రెండు చూద్దాము. ఫస్ట్ అడ్వాంటేజ్ చూద్దాము. పబ్లిక్ క్లౌడ్కి సంబంధించి అడ్వాంటేజెస్ ఆఫ్ పబ్లిక్ క్లౌడ్. అడ్వాంటేజెస్ ఆఫ్ పబ్లిక్ క్లౌడ్ మనం సైడ్ హెడ్డింగ్ రూపంలో చూద్దాము. ఫస్ట్ యూటిలిటీ ప్రైస్ మోడల్ అంటే యూటిలిటీ ప్రైస్ మోడల్. ఇదేంటి అంటే కనుక యూటిలిటీ ప్రైస్ మోడల్ ఏంటి అంటే కనుక యూ క్యాన్ పే పర్ ఇయర్. అంటే ఇక్కడ ఈ పబ్లిక్ క్లౌడ్లో యూటిలిటీ ప్రైస్ మోడల్ రూపంలో ఏంటంటే నువ్వు ఇయర్కి పే చేస్తావు, పైగా అవర్కి నువ్వు ఎంత ఉపయోగించుకున్నావో, కంప్యూటింగ్ బై ది అవర్కి నువ్వు ఎంత ఉపయోగించుకున్నావో దాని ప్రకారంగా ఇయర్కి నువ్వు పే చేయడం జరుగుతుంది. ఇది యూటిలిటీ ప్రైస్ మోడల్ అంటే. ఇక నెక్స్ట్ వచ్చేసి రెండోది ఏపీఐ యాక్సెస్ అంటే. ఏపీఐ అంటే ఏంటంటే అప్లికేషన్ ప్యాకేజ్ ఇంటర్ఫేసెస్ అనమాట.
అంటే ఇవి ప్రోగ్రామింగ్కి సంబంధించి. ఇక్కడ ఏంటి అంటే కనుక ఏపీఐ యాక్సెస్ ఏంటంటే పబ్లిక్ క్లౌడ్లో హోస్ట్ ఉంటుంది కదా, హోస్ట్ అంటే సర్వర్, అది ప్రొవైడ్ చేస్తుంది ఏంటంటే ఏపీఐ. ఓకేనండి, పబ్లిక్ క్లౌడ్లో ఏదైతే సర్వర్ హోస్ట్ ఉందో ఆ హోస్ట్ అనేది ఏపీఐని ప్రొవైడ్ చేస్తుందంట. అది ఎందుకు అంటే కనుక ఏపీఐ విచ్ అలో యూజర్స్ టు ప్రోగ్రామాటికల్లీ, అంటే ప్రోగ్రామాటికల్గా అంటే ప్రోగ్రామ్ రూపంలో ఏవైతే ఉన్నాయో స్పిన్ అప్ అంటే కిల్ ఇది అంటే ఏంటంటే దానికి ఏపీఐ యాక్సెస్ అంటే ఏంటంటే ఒక అప్లికేషన్కి సంబంధించిన ప్రోగ్రామ్ అంతా కూడా దీని ప్రకారంగా జరుగుతుంది అని ఏపీఐ యాక్సెస్ అనేది చెప్తున్నాను. ఇది అడ్వాంటేజ్లో ఉందన్నమాట పబ్లిక్ క్లౌడ్ సంబంధించి. అండ్ నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే కాన్ఫిగర్ అంటే పే ఆన్లైన్, కాన్ఫిగర్ అండ్ పే ఆన్లైన్. అంటే చూస్తే కనుక పబ్లిక్ క్లౌడ్ క్యాన్ బి పర్చేజ్డ్ ఆన్లైన్. ఏవైనా సరే కొనడం అనేది ఆన్లైన్లో జరుగుతుంది. కాన్ఫిగర్డ్ ఆన్లైన్, కాన్ఫిగర్డ్ అండ్ డిప్లాయిడ్ ఆటోమేటికల్లీ త్రూ ది ప్రొవైడర్స్ వెబ్సైట్. అంటే పబ్లిక్ క్లౌడ్ సంబంధించి ఒక ప్రొవైడర్ ఉంటాడు కదా, వాడే ఏం చేస్తాడంటే కనుక దీనికి సంబంధించిన కాన్ఫిగరేషన్ అంతా కూడా మొత్తం అంతా కూడా ఆ వెబ్సైట్ ద్వారానే ఆ ప్రొవైడర్ అనేవాడు మనకు అందిస్తూ ఉంటాడు అన్నమాట. కాబట్టి దీనికి సంబంధించిన కాన్ఫిగరేషన్ పైన దీనికి సంబంధించి దాన్ని ఉపయోగించుకుని పే చేయడం అంతా కూడా ఆన్లైన్లో జరుగుతుంది అన్నమాట. ఇక నెక్స్ట్ ఫోర్త్ ఏంటంటే సింపుల్ అండ్ ఈజీ అంటే అడ్వాంటేజ్ ఏంటంటే పబ్లిక్ క్లౌడ్ ఆర్ అవైలబుల్ యాజ్ సర్వీస్. అంటే సర్వీస్ చేయడానికి పబ్లిక్ క్లౌడ్స్ అనేవి ఇంటర్నెట్ ద్వారా చాలా ఈజీగా ఉపయోగపడుతూ ఉంటాయి అన్నమాట. అది సింపుల్ అండ్ ఈజీ అన్నమాట. ఓకేనండి, నెక్స్ట్ ఫిఫ్త్ వచ్చేసి కాస్ట్ ఏంటంటే ఇనీషియల్ ఇన్వెస్ట్మెంట్ ఈజ్ వెరీ లో ఆర్ నిల్ అండి. పబ్లిక్ క్లౌడ్కి సంబంధించిన ఇనీషియల్ ఇన్వెస్ట్మెంట్ అనేది చాలా తక్కువగానే అసలు లేకుండా కూడా పెట్టచ్చు. లెస్ టైం. నెక్స్ట్ వచ్చేసి లెస్ టైం లెస్ టైం అనేది ఏంటంటే the IT resources and the service are available immediately saving time for the company. ఒక కంపెనీకి సంబంధించి అదే ఏవైతే పబ్లిక్ క్లౌడ్ కింద చేస్తామో అప్పుడు ఆ సర్వీసెస్ అనేది ఇమ్మీడియట్గా ఎప్పుడు అవైలబుల్గా ఉపయోగపడుతూ ఉంటాయి. ఓకేనండి, ఇది టైం లెస్. నెక్స్ట్ నో మెయింటెనెన్స్. నెక్స్ట్ నో మెయింటెనెన్స్ చేయనవసరం లేదన్నా పబ్లిక్ క్లౌడ్స్. అదేంటని చూద్దాం. హార్డ్వేర్ కానీ దీనికి సంబంధించిన నెట్వర్క్స్ కానీ మెయింటైన్ బై ది క్లౌడ్ సర్వీస్ ప్రొవైడర్. ఆ క్లౌడ్కి సంబంధించిన సర్వీస్ ప్రొవైడర్ ఎవరైతే ఉన్నాడో, అంటే ఎగ్జాంపుల్కి అమెజాన్ ఇలా చెప్పుకున్నాం కదా, అమెజాన్ కానీ మైక్రోసాఫ్ట్ కానీ గూగుల్ కానీ యాహూ కానీ జోహో కానీ ఇలా రాసుకున్నాం కదా, వాళ్ళే చూసుకుంటారండి ఈ హార్డ్వేర్ దీనికి సంబంధించిన మెయింటెనెన్స్ అంతా కూడా వాళ్ళే చూసుకుంటారు. ఫస్ట్లోనే చెప్పుకున్నాం మన క్లౌడ్ కంప్యూటింగ్ ఏంటి అంటే కనుక దాన్ని ఉపయోగించుకుని ఆ సర్వీసెస్ని ఉపయోగించుకుని మనకు సంబంధించిన ఏవైతే మనం చేయాలనుకుంటున్నామో ఆ వర్క్ని ఇంప్రూవ్ చేసుకోవచ్చు ఆ సర్వీసెస్లో తీసుకుని. ఓకేనండి, దానికి సంబంధించి మొత్తం అంతా కూడా మెయింటెనెన్స్ కానీ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా వాడు క్లౌడ్ ప్రొవైడర్ చూసుకుంటాడు. కాబట్టి ఇక్కడ ఏంటంటే కనుక పబ్లిక్ క్లౌడ్ ద్వారా అడ్వాంటేజ్ ఏంటంటే నో మెయింటెనెన్స్, మనం చూసుకోవాల్సిన మెయింటైన్ చేయాల్సింది లేదు. ఆ క్లౌడ్ ప్రొవైడర్ హార్డ్వేర్ నెట్వర్క్ గురించి అంతా వాడు చూసుకుంటారు. నో కంట్రోల్ కూడా చేయనవసరం లేదు. ఎందుకంటే కనుక ఇది లాంగ్ టర్మ్ కమిట్మెంట్ విత్ ఆ సర్వీస్ ప్రొవైడర్ వాడే దాని కంట్రోలింగ్ అంతా కూడా వాడే చూసుకుంటాడండి. కాబట్టి ఇక సర్వీస్ ప్రొవైడర్ ఎవరైతే ఉన్నాడో వాడే మొత్తం అంతా కూడా దాని మెయింటెనెన్స్ అంతా కూడా మెయింటెనెన్స్ లేదైనా అవసరమైన సర్వర్ని అరేంజ్ చేసుకోవడం కానీ ఇదంతా కూడా వాడే చూసుకుంటారు అనమాట అండి. ఓకేనండి, ఇక నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే కనుక హై స్కేలబిలిటీ అనేది కూడా అడ్వాంటేజ్
హై స్కేలబిలిటీ. హై స్కేలబిలిటీ. హై స్కేలబిలిటీ ఏంటి అంటే హై స్కేలబిలిటీ ఏంటంటే క్లౌడ్ సంబంధించిన రిసోర్సెస్ ఆర్ మేడ్ అవైలబుల్ ఆన్ డిమాండ్ ఫ్రమ్ పూల్ అండ్ రిసోర్సెస్. అంటే స్కేలబిలిటీ అంటే ఏంటంటే కనుక స్కేలప్ అండ్ డెవలప్మెంట్ అండి. రిక్వైర్మెంట్ అంటే అవసరాన్ని పెట్టి కొన్ని సర్వర్స్ని పెంచుకోవడం కానీ అందులో వర్క్ని పెట్టి పెంచుకోవడం కానీ, అవసరం లేకపోతే ఆ వర్క్కి తగ్గట్టుగా ఆ సర్వర్స్ కానీ నెట్వర్క్స్ కానీ లేకపోతే దానికి సంబంధించిన రిసోర్సెస్ కానీ ఏవైతే ఉన్నాయో అవసరాన్ని పెట్టి పెంచుకోవడం లేదా తగ్గించుకోవడం, దాన్ని స్కేలప్ అండ్ డౌన్ అంటారు. చేయొచ్చండి. ఓకేనండి. స్కేలబిలిటీ అంటే ఏంటి అంటే కనుక మన యొక్క పనిని విస్తరింపజేసుకోవడం వరకు కొన్ని హార్డ్వేర్ని కానీ సాఫ్ట్వేర్ని కానీ లేదా కొన్ని రిసోర్సెస్ని కానీ ఏం చేయాలి, పెంచుకోవాలి. సర్వర్లు ఇలాంటివి. ఓకేనండి. లేదా దానికి సంబంధించిన వైరస్లు ఇలాంటివి, యాంటీవైరస్లు ఇలాంటివి పెంచుకోవాల్సి వస్తుంది. లేదు అనుకుంటే కనుక ఏంటి అవసరం పెట్టి లేదనుకుంటే తీసివేయడం జరుగుతుంది అన్నమాట. దాన్ని స్కేలప్ అండ్ డౌన్ అంటారు. ఇది హై స్కేలబిలిటీలో ఉంది. దాన్ని ఒకసారి చెప్తాను. క్లౌడ్ రిసోర్సెస్ ఆర్ మేడ్ అవైలబుల్ ఆన్ డిమాండ్. అవసరాన్ని బట్టిగా మనము అవైలబుల్గా ఉంటాయి ఫ్రమ్ ది పూల్ అండ్ రిసోర్సెస్. ఓకేనండి. ఎగ్జాంపుల్ ఏంటంటే కనుక దే క్యాన్ బి స్కేల్ అప్ అండ్ డౌన్ అకార్డింగ్ ది రిక్వైర్మెంట్స్. అంటే స్కేల్ అప్ చేయడానికి డౌన్ చేయడానికి కావాల్సిన రిక్వైర్మెంట్స్ అన్ని కూడా ఎప్పుడూ అవైలబుల్గా ఉంటాయి అన్నమాట. ఓకేనండి. ఇవి అడ్వాంటేజెస్ ఆఫ్ పబ్లిక్ క్లౌడ్ అన్నమాట. పబ్లిక్ క్లౌడ్ ద్వారా ఇవి అడ్వాంటేజెస్. ఇక చూస్తే కనుక డిసడ్వాంటేజెస్ ఏంటి అంటే కనుక డిసడ్వాంటేజెస్ ఏంటి క్లౌడ్ కంప్యూటింగ్ సంబంధించి డిసడ్వాంటేజెస్ ఏంటి? సెక్యూరిటీ అండ్ కంప్లైన్స్. ఫస్ట్ ఏంటంటే పబ్లిక్ క్లౌడ్ ద్వారా ఎక్కువ వర్క్ జరుగుతుంది అనుకోండి, సెక్యూరిటీ దానికి సంబంధించిన కంప్లైంట్స్ అనేవి ఉంటాయి. ఓకే అండి. ఎందుకంటే పబ్లిక్ క్లౌడ్ అందరూ ఉపయోగించుకుంటుంటారు, అందరికీ కంప్యూట్ చేసే విధంగా సర్వీస్ అనేది అందిస్తూ ఉంటుంది పబ్లిక్ క్లౌడ్. కాబట్టి సెక్యూరిటీ అండ్ కంప్లైన్స్ అనేవి డిసడ్వాంటేజెస్. అండ్ నెక్స్ట్ అదేవిధంగా సెక్యూరిటీ మనకి కంప్లైంట్స్ ఉన్నాయంటే డేటా అనేది లాస్ అవుతుంది, డేటా లాస్ అవుతుంది. నెక్స్ట్ వచ్చేసి ఫ్రాడ్ అండ్ స్కామర్స్ కూడా ఉంటారు. ఫ్రాడ్ చేయడానికి అవకాశాలు ఎక్కువ ఉంటాయి. ఫ్రాడ్ అండ్ స్కామర్స్ తెలుసు కదండి. స్కామర్స్ అంటే ఓకే అండి. ఫ్రాడ్ అండ్ స్కామర్స్. నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే ల్యాక్స్ ప్రాపర్ కంట్రోల్. ప్రాపర్ అంటే కంట్రోల్ అనేది సరిగా అనేది ఉండదు. ఓకే, ఎక్కువగా ల్యాబ్లో లెస్ ఏమి లెస్ ప్రాపర్ కంట్రోల్, లెస్ కస్టమైజబుల్. దీన్ని చూడడం కూడా కస్టమైజ్ చేయడం కూడా కస్టమైజబుల్. అండ్ నెక్స్ట్ పెర్ఫార్మెన్స్ కస్టమైజేషన్. ఇవన్నీ డిసడ్వాంటేజెస్లోకి వస్తున్నాయి. ఓకే అండి. సెక్యూరిటీ కంప్లైంట్స్, డేటా లాస్, ఫ్రాడ్ అండ్ స్కామర్స్, లెస్ ప్రాపర్ కంట్రోల్ చేయడం చాలా తక్కువగా ఉంటుంది. కస్టమైజ్ చేయడం కూడా తక్కువే. అదేవిధంగా ప్రాపర్గా ఆ పెర్ఫార్మెన్స్ కూడా తక్కువే. అదేవిధంగా ఏంటంటే కస్టమైజేషన్ చేయడం కూడా అందులో కూడా డిసడ్వాంటేజెస్ ఉంటాయి అన్నమాట. ఇది పబ్లిక్ క్లౌడ్ గురించి. ఇప్పుడు రెండవది ప్రైవేట్ క్లౌడ్ గురించి చూద్దాము. ప్రైవేట్ క్లౌడ్ గురించి చూద్దాము. ఇది ప్రైవేట్ క్లౌడ్ ఏంటంటే పూర్తిగా మనకి పబ్లిక్కి పూర్తి వ్యతిరేకంగా వస్తూ ఉంటాయి అన్నమాట. ఓకే అండి. ఏంటి ప్రైవేట్ క్లౌడ్? పబ్లిక్ క్లౌడ్ ఏంటి అంటే ఎగ్జాంపుల్ ఇంటర్నెట్ అన్నమాట. పబ్లిక్ క్లౌడ్ ఎగ్జాంపుల్ ఉంది. ఇంటర్నెట్ అందరూ ఉపయోగించుకుంటూ ఉంటారు కదా, దాన్ని పబ్లిక్ క్లౌడ్ అంటారు. ఓకే అండి. ప్రైవేట్ క్లౌడ్ ఏంటంటే అంటే ఏంటంటే వాడు ఒక కంపెనీకి సంబంధించిన వరకు మాత్రమే ఉపయోగిస్తాడు. అది బయటకి వెళ్ళడానికి ఉండదు అన్నమాట. దాని సర్వీస్ బయటకు వెళ్ళడానికి ఉండదు. ఒక ఆర్గనైజేషన్ తీసుకుంటే ఆర్గనైజేషన్ వరకు మాత్రం వర్క్ చేసేదాన్ని ప్రైవేట్ అంటామండి. ఇది చూస్తే కనుక అదే ప్రైవేట్గా క్లౌడ్ కంప్యూటింగ్ జరిగేదాన్ని ఏమంటామంటే ప్రైవేట్ క్లౌడ్ అంటాం. ఇక ప్రైవేట్ క్లౌడ్ చూస్తే కనుక అదే ఏదైతే ప్లాట్ఫామ్ ఉందో ఒక ప్లాట్ఫామ్ కానీ ఒక ఆర్గనైజేషన్ కానీ ఏదైతే దానికి వరకు మాత్రమే ఇంప్లిమెంటేషన్ జరుగుతుంది.
దాని నుంచి బయటకు వెళ్ళకుండా ఫైర్ వాల్స్ అనేవి ప్రొటెక్ట్ చేస్తూ ఏంటంటే కనుక ఆ ప్రైవేట్ క్లౌడ్ అనేది జరుగుతుంది అన్నమాట. చూస్తే కనుక ఇక ఏవైతే మనకి పబ్లిక్ క్లౌడ్కి డిసడ్వాంటేజెస్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా మనకి ప్రైవేట్ క్లౌడ్కి అడ్వాంటేజెస్ కింద వస్తాయన్నమాట. ఓకేనండి. ఇప్పుడు ప్రైవేట్ క్లౌడ్కి సంబంధించి మనం ఒక చిన్న అంటే ఏంటంటే చూస్తే కనుక మనకి సెక్యూరిటీ కానీ కంప్లైంట్స్ కానీ ఏవైతే ఉన్నాయో రెగ్యులర్ కంప్లైంట్స్ అవన్నీ కూడా ఓవర్కమ్ చేస్తుందన్నమాట ప్రైవేట్ క్లౌడ్ అనేది. ఇప్పుడు చిన్న డయాగ్రామ్ తీసుకుందాం. ప్రైవేట్ క్లౌడ్ అనేది, ప్రైవేట్ క్లౌడ్ అంటే ఏంటంటే ఇంట్రానెట్ మనం ఎలా తీసుకుంటాము అదే అండి. తర్వాత చిన్న డయాగ్రామ్ చెప్పుకుందాము. ఇది ప్రైవేట్ క్లౌడ్. ఇవి లోపల డేటా సెంటర్స్, ప్రైవేట్ క్లౌడ్కి సంబంధించిన డేటా సెంటర్స్. ఇలా ఉంది మనకి ప్రైవేట్ క్లౌడ్. ఇలా ఉంటున్నప్పుడు దీనికి సంబంధించి అడ్మిన్ వాడు ఉంటాడు. అడ్మిన్ వీడు దాన్ని అడ్మిన్ పోర్టల్ అంటండి. అడ్మిన్ పోర్టల్ నెక్స్ట్ వచ్చేసి వీడేమో యూజర్, దాన్ని ఉపయోగించుకునేవాడు. యూజర్ సెల్ఫ్ ప్రొవిజన్ పోర్టల్. యూజర్ సెల్ఫ్ ప్రొవిజన్ పోర్టల్. ప్రొవిజన్ పోర్టల్. ఇది ఫైర్వాల్ అన్నమాట. మనకు తెలుసు కదండి ఏంటి ఫైర్వాల్ అంటే ప్రొటెక్షన్ అన్నమాట. యాంటీవైరస్లో ఏంటంటే బయటకు వెళ్ళకుండా మొత్తం ఈ క్లౌడ్ అంతా కూడా ఫైర్వాల్ ఏం చేస్తుందంటే కనుక మనకి ఆపేస్తుంది. Private cloud inside your data centers. Okay, ఇది అవుట్ వరల్డ్. ఇదంతా కూడా ఏంటంటే అవుట్ వరల్డ్. చూడండి, ఇది ప్రైవేట్ క్లౌడ్ అంటే. ప్రైవేట్ క్లౌడ్ అంటే ఇంట్రానెట్ అన్నమాట. ఎగ్జాంపుల్కి ఇంట్రానెట్ తీసుకుంటే ఈ విధంగా ఉంటుంది. ఇంట్రానెట్ అంటే ఏంటంటే ఒక సంస్థలో అక్కడే వర్క్ జరుగుతుంది. దానికి సంబంధించిన ఏది కూడా బయటకు వెళ్ళకంటే ఫైర్వాల్ అనేది ప్రొటెక్షన్ మీద ఉంటుంది. ఓకేనండి. ఇది ప్రైవేట్ క్లౌడ్. ఎగ్జాంపుల్కి హెచ్పి డేటా సెంటర్స్ అంట. హెచ్పి డేటా సెంటర్స్ అనేవి ఏంటంటే ప్రైవేట్ ఇంట్రానెట్ అని రాస్తున్నారు. దీనికి సంబంధించి హెచ్పి డేటా సెంటర్స్ అంటే ఎగ్జాంపుల్కి ప్రైవేట్ క్లౌడ్కి ఎగ్జాంపుల్ హెచ్పి డేటా సెంటర్స్. దాన్ని ఇంటర్నెట్ అంటాము. అది ఇంటర్నెట్ అయితే ఇది ఇంటర్నెట్ అనమాట. చూస్తే కనుక ఏమైంది ఇక్కడ ఏంటి అంటే కనుక ప్రైవేట్ క్లౌడ్లో ఇక్కడ ఏం జరుగుతుంది అంటే కనుక దీనికి సంబంధించిన డేటా సెంటర్ ఉంది. డేటా సెంటర్లో డేటా ఉంది. ఇది ఈ క్లౌడ్ అనేది అడ్మిన్ పోర్టల్ ఉంటాడు. యూజర్ అనేది సెల్ఫ్గా వాడు ప్రొవిజన్ పోర్టల్ ఉన్నాడు. అక్కడి నుంచి వాడు ఉపయోగించుకుంటూ ఉంటాడు. దీనికి వర్క్ చేస్తూ ఉంటాడు మన అడ్మిన్. ఈ డేటా అనేది ఏదైతే ఉందో ఇది ఒక ఫైర్వాల్ ద్వారా బయటకు వెళ్ళకుండా ప్రొటెక్ట్ చేస్తూ ఉంటుంది. దీన్నే ప్రైవేట్ క్లౌడ్ ఇన్సైడ్ యువర్ డేటా సెంటర్. ఈ ఫైర్వాల్ మాట చూడలేదా గోడకి ఉంది. దీన్ని ఫైర్వాల్ అంటారు. ఈ డేటా అనేది ఇక్కడే ఉపయోగపడుతూ ఉంటుంది. బయటకు వెళ్తుంది. ఓకే, ఎగ్జాంపుల్కి ఇంట్రానెట్ ఎగ్జాంపుల్ ఏంటంటే ఇంట్రానెట్ డేటా సెంటర్స్ అన్నమాట. ఓకే అండి. ఇప్పుడు చూస్తే కనుక ఈ పబ్లిక్ క్లౌడ్కి ప్రైవేట్ క్లౌడ్కి సంబంధించి ఏంటి అంటే కనుక అడ్వాంటేజెస్ ఏంటంటే కనుక పబ్లిక్ క్లౌడ్కి ఏవైతే డిసడ్వాంటేజెస్ ఉన్నాయో అవన్నీ కూడా వాటిని అన్నింటిని ఓవర్కమ్ చేస్తున్నాడు ఈ ప్రైవేట్ క్లౌడ్. ఇప్పుడు దీనికి సంబంధించి కూడా మనం అడ్వాంటేజెస్ డిసడ్వాంటేజెస్ గురించి చూద్దాం. ప్రైవేట్ క్లౌడ్ అడ్వాంటేజెస్ ఏంటంటే ప్రైవేట్ క్లౌడ్ అడ్వాంటేజెస్ ఏంటంటే ఫస్ట్ ఎఫిషియన్సీ కంట్రోల్. ఎఫిషియన్సీ అండ్ కంట్రోల్ ఎంత చెప్పుకున్నాం కదా. పబ్లిక్ క్లౌడ్కి సంబంధించి కంట్రోల్ చేయడం అనేది చాలా కష్టం అని చెప్పేసి దానికి సంబంధించి పబ్లిక్ క్లౌడ్ అడ్వాంటేజ్ ఏంటంటే అది ఆర్గనైజేషన్ మాత్రమే చూసుకుంటాం కాబట్టి దాన్ని కంట్రోల్ చేయడం కానీ దాని యొక్క ఎఫిషియన్సీ కానీ అడ్వాంటేజ్గా చెప్పచ్చు. ఎఫిషియన్సీ అండ్ కంట్రోల్ అన్నమాట.
ఓకేనండి. అంటే ఏంటి అంటే కనుక ప్రైవేట్ క్లౌడ్ ద్వారా ఏదైతే జరుగుతుందో, ఓకేనండి, అప్పుడు థర్డ్ పార్టీ అంటే బయట వాడు, ఓకేనండి, వాడు ఈ దీంట్లోకి వచ్చి ఈ డేటా ఇన్ఫ్రాస్ట్రక్చర్లోకి వచ్చి దీన్ని కంట్రోల్ అదే దీంట్లోకి వచ్చి దేన్ని ఏమీ చేయనవసరం లేకుండా ఏంటంటే ఎఫిషియన్సీ అండ్ కంట్రోల్ అనేది ఉందన్నమాట. అంటే మొత్తం అంతటిని కంట్రోల్ చేస్తూ అది చూసుకుంటుంది అన్నమాట అండి. ఓకేనండి. ఇంకా నెక్స్ట్ ఏంటంటే రెండోది కస్టమైజేషన్. అంటే ఏంటంటే చూసారా, ఇంకా పబ్లిక్ లోన్లో ఏవైతే డిసడ్వాంటేజెస్ ఉన్నాయో అన్నీ కూడా మనకి ప్రైవేట్ వాళ్ళకి అడ్వాంటేజెస్. కస్టమైజేషన్. కస్టమైజేషన్ ఏంటంటే ఇంపార్టెంట్ ఫీచర్ ఆఫ్ ప్రైవేట్ క్లౌడ్ ఏంటంటే కనుక ఇంపార్టెంట్ అడ్వాంటేజ్ ఏంటంటే కస్టమైజేషన్ అంటే అండి. కస్టమైజేషన్ అనేది ఓకేనండి. కస్టమైజేషన్ అంటే దాని మొత్తం అంతా కూడా చూడడం అన్నమాట. ఇక నెక్స్ట్ ఏంటంటే సెక్యూరిటీ అండ్ ప్రైవసీ. సెక్యూరిటీ ఉంటుంది ఎందుకంటే ఒకే ఆ చిన్నది అందులోనే జరుగుతుంది. థర్డ్ పార్టీ వాడు ఎవరైతే ఉన్నారో వాడు రాకుండా ఫైనల్ అనేది అడ్డుగా ఉంటుంది, ప్రొటెక్ట్ చేస్తూ ఉంటుంది. కాబట్టి ఏమవుతుంది, సెక్యూరిటీ అండ్ ప్రైవసీ అనేది అడ్వాంటేజ్ ఆఫ్ ప్రైవేట్ క్లౌడ్. ఓకేనండి. సెక్యూర్గా ఉంటుంది, డేటా అనేది ప్రొటెక్ట్గా ఉంటుంది, ప్రొటెక్ట్గా ఉండి వర్క్ మాత్రమే వర్క్ అనేది జరుగుతుంది అన్నమాట. జరిగినప్పుడు ఏమవుతుంది, ఎఫిషియన్సీ, కంట్రోల్ ఇవన్నీ ఆటోమేటిక్గా జరుగుతుంది. కస్టమైజేషన్ ఇవన్నీ జరుగుతుంది. ఇక నెక్స్ట్ ఏంటంటే కనుక కంప్లైంట్స్ అనేవి ఏమి ఉండవు నాకు తెలిసినంత వరకు. ఆ కంప్లైంట్స్ అనేవి అడ్వాంటేజ్ ఉందండి. ఓకేనండి. ఒకవేళ ఉన్నా కానీ వాటిని తీసుకున్న కంప్లైంట్స్ ప్రకారంగా ఆ వాటిని ఓవర్కమ్ చేసుకుంటూ ఉంటుంది అన్నమాట. కంట్రోల్ పాలసీస్, కంప్లైన్సెస్ ఏవైతే ఉన్నాయో కొన్ని గవర్నమెంట్ రూల్స్, రెగ్యులరీ ఇష్యూస్ ఏవైతే ఉన్నాయో వాటిని అన్నింటినీ కూడా ఓవర్కమ్ చేసుకుంటుంది అన్నమాట ఈ ప్రైవేట్ క్లౌడ్ అని. ఇక నెక్స్ట్ ఏంటంటే ఇంజూరింగ్ బిజినెస్ కంటిన్యూటీ. అంటే ఇది ఒక బిజినెస్ పర్పస్ ప్రకారంగా చూసుకుంటే కనుక ఇంజూరింగ్ బిజినెస్ కంటిన్యూటీ చూస్తే కనుక బిజినెస్ ప్రకారంగా ఇది ఉపయోగపడుతూ ఉంటుంది. ఇక జియోగ్రాఫికల్లీ అవైలబిలిటీ అంటే ఏంటంటే ఇది పబ్లిక్ క్లౌడ్గా ది పబ్లిక్ క్లౌడ్ ఈజ్ నాట్ అవైలబుల్ ఇన్ ఎవ్రీవేర్. అంటే ఎక్కడైనా సరే ఉపయోగపడే విధంగా ఉండదు. కాబట్టి ఇది అడ్వాంటేజ్ అన్నమాట. ఇక నెక్స్ట్ ఏంటంటే కాస్ట్ అడ్వాంటేజ్ అంట. ఏంటంటే కనుక దీని హార్డ్వేర్ కానీ దీనికి సంబంధించిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ ఇవన్నీ కూడా వాడే చూసుకుంటాడు. కాబట్టి బిజినెస్ ప్రకారం కానీ ఆ కాస్ట్ అనేది కూడా అడ్వాంటేజ్ అని చెప్తున్నాడు. ఇక నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే డిసడ్వాంటేజెస్ ఏంటో చూద్దాము. అడ్వాంటేజ్ అంటే ఏంటంటే కనుక మనకు సంబంధించిన పబ్లిక్లో ఏవైతే చేయలేకపోతుందో అన్నింటిని కూడా చూపిస్తుంది మనకి చేసి పబ్లిక్ క్లౌడ్, ప్రైవేట్ క్లౌడ్. ఇంకా దీని డిసడ్వాంటేజెస్ ఏంటి అంటే కనుక ప్రైవేట్ క్లౌడ్కి సంబంధించిన డిసడ్వాంటేజెస్ ఏంటి అంటే కనుక డిసడ్వాంటేజెస్ ఏంటి అంటే రెస్ట్రిక్టెడ్ ఏరియా, ఒక పర్టికులర్గా ఒక ఇంత ఏరియా అంటూ ఒక ఆర్గనైజేషన్ ఉంది, దాని వరకే వర్క్ చేస్తుంది. అంటే రెస్ట్రిక్టెడ్ ఏరియా ఏదైతే ఉందో అది డిసడ్వాంటేజ్ అండి. రెస్ట్రిక్టెడ్ ఏరియా అనేది డిసడ్వాంటేజ్. ఓకేనండి. అంటే ప్రైవేట్ క్లౌడ్ ఈజ్ ఓన్లీ యాక్సెసిబుల్ లోకల్గానే దాంట్లోనే వర్క్ అవుతూ ఉంటుంది, యాక్సెస్ అవుతుంది. ఇట్స్ వెరీ డిఫికల్ట్ టు డిప్లాయింగ్ గ్లోబల్లీ. అంటే మొత్తం అంతా విస్తృతం చేయాలి అంటే కనుక ఇది అవ్వదు. కాబట్టి అది డిసడ్వాంటేజ్ అన్నమాట. ఎందుకంటే దాంట్లోనే అది వర్క్ అవుతుంది, లోకల్గానే వర్క్ అవుతుంది. నెక్స్ట్ ఏంటంటే ఇన్ఫ్లెక్సిబుల్ ప్రైసింగ్. ఇన్ఫ్లెక్సిబుల్ ప్రైసింగ్ అంటే ఏంటంటే సో ఫిల్ఫిల్ డిమాండ్స్. అంటే ఆ బిజినెస్ ప్రకారంగా ఏవైతే ఫిక్స్ చేస్తూ ఉంటారు మన ప్రైస్లో దాని ప్రకారంగా ఫిక్స్ చేయడం వల్ల ఏమవుతుందంటే అది కూడా డిసడ్వాంటేజ్ అని చెప్తున్నాడు. సో ఐటీ సపోర్ట్ అవుతుందంటే అది డిసడ్వాంటేజ్ ఉంటుంది. ఐటీ సపోర్ట్
ఓకేనండి. అంటే ఏంటంటే ఈ ఐటీ సపోర్ట్ వల్ల ఏమవుతుందంటే ఏంటంటే ఎడిషనల్ కాస్ట్ అనేది ఈ ప్రైవేట్ క్లౌడ్ అనేది జరుగుతుందంట. అంటే ఏంటంటే ఏదైనా రిక్వైర్మెంట్స్ అది అవసరమైనది దాన్ని డెవలప్ చేసుకోవాలి అంటే కనుక రిక్వైర్మెంట్స్ అది కూడా ఏంటంటే కనుక ఎడిషనల్ కాస్ట్ అనేది పడుతుంది. కాబట్టి ఐటీ సపోర్ట్ ఏదైతే ఉంటుందో డిసడ్వాంటేజ్ ఉందో చెప్తున్నాను. డిసడ్వాంటేజెస్ ఏంటి? రెస్ట్రిక్టెడ్ ఏరియా, ఫ్లెక్సిబుల్ ప్రైస్, ఐటీ సపోర్ట్ అనేవి మనకి డిసడ్వాంటేజెస్ ఆఫ్ ప్రైవేట్ క్లౌడ్ అన్నమాట. మనకి ఏదైనా మళ్ళీ దీని నుంచి అడుగుతున్నప్పుడు పబ్లిక్ ప్రైవేట్లో ఏదో ఒకటి మళ్ళీ 5 minutes అడిగే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. ఓకేనండి. నెక్స్ట్ థర్డ్ది ఇది ప్రైవేట్ క్లౌడ్ గురించి. నెక్స్ట్ థర్డ్ క్లౌడ్ డిప్లాయ్మెంట్ మోడల్ ఏంటంటే హైబ్రిడ్ క్లౌడ్. హైబ్రిడ్ క్లౌడ్ అనేది థర్డ్ డిప్లాయ్మెంట్ మోడల్. హైబ్రిడ్ క్లౌడ్ అంటే కాంబినేషన్ ఆఫ్ పబ్లిక్ క్లౌడ్ అండ్ ప్రైవేట్ క్లౌడ్. రెండు విధాలుగానే అది వర్క్ చేస్తుందన్నమాట. ఓకే అండి. పబ్లిక్ క్లౌడ్ కానీ ప్రైవేట్ క్లౌడ్ కానీ వర్క్ చేస్తూ ఉంటాయి. అంటే దాన్ని అవసరాన్ని పెట్టి పబ్లిక్ లేదా ప్రైవేట్గా వర్క్ చేసేది ఏంటంటే హైబ్రిడ్ క్లౌడ్ అన్నమాట. ఎగ్జాంపుల్కి ఏంటంటే ఎక్స్ట్రానెట్ అంటే అవసరాన్ని పెట్టి ఇంట్రానెట్ కానీ లేదా ఇంటర్నెట్ కానీ వర్క్ చేస్తుంది. ఓకేనండి. దీని అడ్వాంటేజెస్ ఏంటి అంటే ఇట్ గివ్స్ పవర్ ఆఫ్ బోత్ ప్రైవేట్ అండ్ పబ్లిక్ క్లౌడ్స్. అంటే ఇది ఎలా ఉంటుందంటే కనుక అడ్వాంటేజ్ ఏంటంటే ఇస్తుంది మాట. రెండాటికి సంబంధించిన అడ్వాంటేజెస్ ఉంటాయి కాబట్టి అది ఒక మంచి అడ్వాంటేజ్ అని చెప్తుంది. ఇట్ ఈస్ హై స్కేలబుల్. ఓకే అండి. అంటే అవసరాన్ని పెట్టి పెంచుకోవడం తగ్గించుకోవడం రిసోర్సెస్ని అనేది చక్కగా చేయొచ్చు. ఇట్ ప్రొవైడ్స్ బెటర్ సెక్యూరిటీ దాన్ పబ్లిక్ క్లౌడ్. పబ్లిక్ క్లౌడ్ కన్నా ఎక్కువ సెక్యూరిటీ అనేది ఇస్తుందంటండి. ఓకే. నెక్స్ట్ కాస్ట్ ఎఫెక్టివ్ కూడా అడ్వాంటేజ్ అనమాట. ఓకేనండి. ఇక నెక్స్ట్ వచ్చేసి డిసడ్వాంటేజెస్ ఏంటంటే హార్డ్వేర్ క్లౌడ్కి సంబంధించి డిసడ్వాంటేజ్ ఏంటంటే కాంప్లెక్స్ నెట్వర్కింగ్ ప్రాబ్లం అంట. నెట్వర్కింగ్ ప్రాబ్లం కాంప్లెక్స్ అంటే రెండాటికి సంబంధించి కాబట్టి కాంప్లెక్స్గా నెట్వర్కింగ్ ప్రాబ్లం అనేవి వస్తూ ఉంటాయి. ఇక ఆర్గనైజేషన్ సెక్యూరిటీ కంప్లైన్స్ ఇవన్నీ కూడా అంటే టార్గెటెడ్ బై థర్డ్ పార్టీ వాడు టార్గెట్ చేస్తూ ఉంటాడు అనమాట. ఏంటంటే సెక్యూరిటీ కంప్లైన్స్ ఆర్గనైజేషన్ సంబంధించిన సెక్యూరిటీ కంప్లైన్స్ మీద వాడు థర్డ్ పార్టీ వాడు టార్గెట్ చేస్తూ ఉంటాడు. అది డిసడ్వాంటేజెస్. ఇక టైం డిలేస్ డ్యూ టు కమ్యూనికేషన్ చేస్తున్నప్పుడు టైం డిలేస్ అనేవి జరుగుతూ ఉంటాయి అన్నమాట. ఇవన్నీ డిసడ్వాంటేజెస్. హైబ్రిడ్ క్లౌడ్ అంటే కాంబినేషన్ ఆఫ్ పబ్లిక్ అండ్ ప్రైవేట్. కాబట్టి అడ్వాంటేజెస్ ఏమవుతాయి అంటే కనుక అడ్వాంటేజెస్ ఏంటంటే కనుక సెక్యూరిటీకి సంబంధించి రెండాటికి సంబంధించి మొత్తం వర్క్ జరుగుతుంది కాబట్టి అది అడ్వాంటేజ్. నెక్స్ట్ ఏంటంటే హైలీ స్కేలబుల్. నెక్స్ట్ ఏంటంటే కాస్ట్ ఎఫెక్టివ్. ఇది ఏంటంటే సెక్యూరిటీ పబ్లిక్ క్లౌడ్ కన్నా ఎక్కువ ఉంటుందంట హైబ్రిడ్ క్లౌడ్. కాబట్టి ఇంకా డిసడ్వాంటేజెస్ ఏంటంటే కాంప్లెక్స్గా నెట్వర్కింగ్ ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఆర్గనైజేషన్ ప్రకారంగా చూస్తే కనుక సెక్యూరిటీ సంబంధించిన కంప్లైంట్స్ అనేవి థర్డ్ పార్టీ వాడు దాని మీదే టార్గెట్ చేస్తూ ఉంటాడు. నెక్స్ట్ టైం డిలేస్ డ్యూ టు కమ్యూనికేషన్ జరుగుతున్నప్పుడు టైం డిలేస్ లాంటివి కూడా డిసడ్వాంటేజెస్గా చెప్తున్నారు. ఈ మూడు కూడా పబ్లిక్, ప్రైవేట్, హైబ్రిడ్. ఇక నెక్స్ట్ ఫోర్త్ వన్ ఏంటంటే కమ్యూనిటీ క్లౌడ్ అంట. ఇదేంటంటే చూద్దాం. కమ్యూనిటీ క్లౌడ్ ఏంటంటే ఫోర్త్ వన్ కమ్యూనిటీ క్లౌడ్. ఈ కమ్యూనిటీ క్లౌడ్ అనేది ఇది ఒక టైప్ ఆఫ్ క్లౌడ్ హోస్టింగ్. ఓకేనండి. ఇదేంటంటే కనుక కొన్ని ఆర్గనైజేషన్కి షేర్ చేస్తూ ఉంటుందట ఈ కమ్యూనిటీ క్లౌడ్ అనేది. ఎగ్జాంపుల్కి పర్టికులర్ కమ్యూనిటీ ఏంటంటే ఎగ్జాంపుల్కి దట్ ఈస్ బ్యాంక్స్ అంటే ట్రేడింగ్ ఫర్మ్స్ అంటే ఇది మల్టీ టాలెంట్ సెటప్ అనేది దీని ద్వారా జరుగుతుందంట. ఇక మనం ఒక చిన్న ఎగ్జాంపుల్ తీసుకుని దాని ప్రకారంగా చెప్పుకుంటే మంచిది. కమ్యూనిటీ క్లౌడ్ అనేది చూడండి. కమ్యూనిటీ క్లౌడ్ ఏంటంటే కమ్యూనిటీ క్లౌడ్లో డేటా సెంటర్స్ ఉంటాయి కదా. ఈ డేటా సెంటర్స్ అనేది ఈ డేటా అనేది కమ్యూనిటీ క్లౌడ్లో ఉన్న డేటా సెంటర్స్ ఒక ఆర్గనైజేషన్లో ఉన్న ఇది ఒక ఆర్గనైజేషన్ అన్నమాట. ఆర్గనైజేషన్ 1 ఇది ఒక
ఆర్గనైజేషన్ చేశారు, కానీ ఇదే కాదు ఆర్గనైజేషన్ ఇంకా ఉంటాయండి. కమ్యూనిటీ క్లౌడ్ ఏంటి అంటే కనుక ఖాళీగా ఉన్న ఇన్ఫర్మేషన్ వీడియో తీసుకుంటాడు అనమాట. ఓకేనండి, ఈ విధంగా ఉంటుంది కమ్యూనిటీ క్లౌడ్ అంటారు. ఇది చూస్తే ఏంటంటే ఇక్కడ ఆర్గనైజేషన్ వీడు కంప్లీట్ చేసుకుంటున్నాడు ఒక దాన్ని, అదే దాన్ని రెండవది కూడా ఉపయోగించుకుంటూ ఉండొచ్చు అనమాట. దీన్ని ఏమంటామంటే కమ్యూనిటీ క్లౌడ్ అంటారన్నమాట అండి. ఓకేనండి, ఇక్కడ ఏంటంటే కనుక షేర్డ్ అమాంగ్ డిఫరెంట్ ఆర్గనైజేషన్. ఓకేనండి, సెవరల్ ఆర్గనైజేషన్స్ ఒకే దాన్ని సెవరల్ ఆర్గనైజేషన్స్ కంప్లీట్ చేసుకుంటూ ఉంటారన్నమాట. దీన్ని ఏమంటామంటే కమ్యూనిటీ క్లౌడ్ అంటాము. పబ్లిక్ క్లౌడ్ అంటే మొత్తం ఆర్గనైజేషన్ అంతా కూడా మొత్తం అందరికి ఉపయోగపడే విధంగా ఉంటుంది. ఇక నెక్స్ట్ ఏంటంటే ప్రైవేట్ అంటే వాడే ఉపయోగించుకుంటూ ఉంటాడు, వాడుకున్న దాంట్లో ఒక ఆర్గనైజేషన్ అంటే వాడికే మొత్తం డెవలప్ చేసుకోవడానికి ఉపయోగించుకుంటూ ఉంటాడు. హైబ్రిడ్ అంటే బోత్ పబ్లిక్ అండ్ ప్రైవేట్. కమ్యూనిటీ అంటే ఏంటంటే సేమ్ ఒకే దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ షేర్ చేసుకుంటూ ఉంటారు అనమాట సెవరల్ ఆర్గనైజేషన్స్. చూసారు కదండి, ఇది కమ్యూనిటీ క్లౌడ్ సంబంధించి. ఈ కమ్యూనిటీ క్లౌడ్ సంబంధించిన అడ్వాంటేజెస్ ఏంటంటే కాస్ట్ ఎఫెక్టివ్ అండ్ యూజ్ సెక్యూర్. ఓకేనండి, అంటే సెక్యూరిటీ ఒకటి, కాస్ట్ ఎఫెక్టివ్ ఒకటి అడ్వాంటేజెస్ అంట. అండ్ నెక్స్ట్ డిసడ్వాంటేజెస్ ఏంటంటే ఇష్యూస్ కంప్లైంట్స్ ఎక్కువ ఉంటాయంట కమ్యూనిటీ క్లౌడ్ ద్వారా. ఇష్యూస్ అంటే ఏంటంటే చూసాం కదా, ఒక రోజు ఒకే దాన్ని రెండో కూడా ఉపయోగించినప్పుడు దానికి సంబంధించి ఏవో ఇష్యూస్ కంప్లైంట్స్ కానీ ఉంటూ ఉంటాయి. ఇక ఇలా ఉపయోగించుకుంటున్నప్పుడు దానికి సంబంధించి సెక్యూరిటీ కానీ కాస్ట్ ఎఫెక్టివ్ కానీ తగ్గిపోతూ ఉంటుంది. ఓకేనండి, సెక్యూరిటీ అనేది కూడా ప్రొవైడ్ చేయడం ఈజీ అవుతుంది. కాబట్టి అవి అడ్వాంటేజెస్ సెక్యూరిటీ అండ్ ఇష్యూస్. సెక్యూరిటీ అండ్ కాస్ట్ ఎఫెక్టివ్ అడ్వాంటేజెస్. డిసడ్వాంటేజెస్ వచ్చేసి ఇష్యూస్ అండ్ కంప్లైంట్స్ అండి. ఇది క్లౌడ్ డిప్లాయ్మెంట్ మోడల్ సంబంధించి పబ్లిక్ క్లౌడ్, ప్రైవేట్ క్లౌడ్, హైబ్రిడ్ క్లౌడ్ అండ్ కమ్యూనిటీ క్లౌడ్ అనమాట. ఇక ఈ క్వశ్చన్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. ఈ క్వశ్చన్ లేకుండా పేపర్ ఉంటుంది. 4th యూనిట్ నుంచి చూస్తే కనుక మనకి ఇన్ఫ్రాస్ట్రక్చర్ యాజ్ ఏ సర్వీస్ అనేది ఒక ఎస్ఐ అయితే దాని బిలో క్లౌడ్ డిప్లాయ్మెంట్ మోడల్ అనేది ఎస్ఐ కింద ఉంటుంది. దీనికి సంబంధించి మళ్ళా ఏదైనా ఒక క్లౌడ్ గురించి పబ్లిక్ కానీ ప్రైవేట్ కానీ, ఎక్కువ ప్రైవేట్ అడుగుతాడు, పబ్లిక్ కానీ ప్రైవేట్ కానీ హైబ్రిడ్ కానీ కమ్యూనిటీ కానీ ఏదో క్లౌడ్ మళ్ళీ 5 మార్క్స్ అడుగుతాడు. అంటే ఈ క్వశ్చన్ అనేది చాలా ఈజీగానే ఉంటుంది, రాయడానికి ఈజీగా ఉంటుంది, మార్క్స్ కూడా చాలా చక్కగా మనము చాలా తేలిగ్గా ఈజీగా గెయిన్ చేసే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇంకా 4th యూనిట్లో ఇంకొక టాపిక్ ఉంది, ఇన్ఫ్రాస్ట్రక్చర్ యాజ్ ఏ సర్వీస్. అది కూడా చెప్పుకుంటే మనకు 4th యూనిట్ అయిపోతుంది. ఇక్కడ డైరెక్ట్గా మనము 5th యూనిట్లోకి వెళ్ళొచ్చు అన్నమాట. ఓకేనండి, ఇక వీడియోస్ చూడండి చక్కగా, దాన్ని తగ్గట్టుగా మీరు